తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీసీ కోటాపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. నిన్న జీవో 9 పై హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయి. మధ్యాహ్నం 2:15 మళ్లీ విచారణ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9 పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మనం ఇప్పటికే చూస్తున్నాం స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది పల్లెల్లో. కానీ ఇప్పటికి ఇంకా బీసీ రిజర్వేషన్స్ 42% సంబంధించి కోర్టులో ఎటువంటి క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్. మధ్యాహ్నం మళ్ళీ విచారణ స్టార్ట్ కాబోతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్. నిన్ననే ఒక క్లారిటీ రాబోతోంది. 42% రిజర్వేషన్ సంబంధించి ఎన్కార్డ్ పడబోతుంది అనుకున్నాం. కానీ కోర్టు అన్ని ఒకేసారి వింటామని, ఒకేసారి ఇంత ఒత్తిడి తీసుకురావద్దని చెప్పారు. ఈ రోజుకి వాయిదా వేశారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా దీనికి సంబంధించి విచారణ ఉండబోతుందని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా అయితే నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే బిల్ ఉందో అది మొత్తం టోటల్గా కూడా నిన్న వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన తర్వాత ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ వచ్చాయి. అదేవిధంగా చట్టాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసినటువంటి జీవోలను మాత్రమే ఛాలెంజ్ చేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం టోల్గా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మొత్తం టోల్గా కూడా రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% పెంచుతూ మొత్తం టోల్గా కూడా అయితే దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ నిబంధన లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. డాటా ఆధారంగా ప్రభుత్వానికి శాసన అయితే ఆ వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అంటూ కూడా ఆ ప్రభుత్వ తరపు న్యాయవాది మొత్తంగా కూడా అయితే అభిషేక్ స్వంగి అయితే మొత్తంగా వాదనలు వినిపించారు. ఇదే విధంగా 2018లో కూడా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ చట్టం కూడా అయితే పాస్ అయిన సమయంలో ఈ కసరత్తు కూడా జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన సంఘటనను కూడా అయితే నిన్న ప్రస్తావించడం జరిగింది. అయితే ఫలితంగా మొత్తం రిజర్వేషన్లను 50% దాటినాక 10% అంటే అదనంగా 60%కి కూడా అయితే చేరుకుంది అంటూ కూడా అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా గవర్నర్కి పంపిన బిల్లును ఆమోదించలేదు, అలాగని వెనక్కి కూడా పంపలేదు అయితే ఆ విధంగా తెలపడం జరిగింది. అయితే మొత్తం చట్టాన్ని సవాల్ చేయకుండా కేవలం ఆ చట్టం ఆధారంగా జారీ చేసినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జీవోలను మాత్రమే మేము ప్రస్తావించడం జరిగింది, దానిపైన మాత్రమే ఛాలెంజ్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తం టోల్గా. కానీ ఈ బిల్లును అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో మొత్తం టోల్గా కూడా ఆమోదించినట్టు తెలిపిన నేపథ్యంలోనే ఈ యొక్క బిల్ని పాస్ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 1,00,000 మంది ఎమ్యులేటర్లు సమగ్రంగా సర్వే నిర్వహించారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అయితే మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించిన మరికొన్ని వాదనలు ఈరోజు 2:15 ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి 2:15 ఇంకా ఏజీ కూడా దీనిపైన ఇంకా వాదనలు వినిపించవలసి ఉంటుంది. కాబట్టి ఆ వాదనల అనంతరం అయితే ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది కంటే వేచి చూడక తప్పదు. ఇప్పటి వరకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎలాంటి నిర్ణయం వస్తుందంటూ. అయితే దీనిపైన ఎలాంటి స్టే విధించని కారణంగా అయితే కాసేపటి క్రితమే ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా మొత్తంగా నామినేషన్లకు మొత్తం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా అయితే మరి కాసేపట్లో మొత్తం కూడా టోటల్గా కూడా ఆ యొక్క వాదనలు 2:15 లంచ్ మోషన్ తర్వాత ప్రారంభమవుతాయి. కాబట్టి వాదనలు ప్రారంభమైన తర్వాత దీనిపైన మొత్తంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశ. Right, thanks for the update, Praveen.